బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మనం గత వీడియోలో చూసుకున్నట్లయితే మీరు నిర్వహిస్తున్న లక్ష్మీ సుదర్శన హోమం గురించి తెలియచేశారు కదండి. అలానే ఇప్పుడు ఉగాది నుంచి ప్రారంభం అవుతుందన్న, ఆల్రెడీ ఇప్పుడు అవుతుంది కాబట్టి హోమం గురించి విశేషాలు తెలియచేయండి. చాలా దివ్యంగా జరుగుతుందమ్మా అమ్మవారి సన్నిధిలో. ఇక్కడ మనం చేసేది సుదర్శన హోమం, అంటే విష్ణుమూర్తి నారసింహానికి సంబంధించినటువంటి హోమం, లక్ష్మీ సమేతంగా. ఇప్పుడు మనం వారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు ఉన్నారు. వారాహి అంటేనే లక్ష్మీదేవి. ఇక్కడికి మనకి ప్రత్యంగిర అమ్మవారు చూడండి ఎలా ఉంటుంది, నరసింహస్వామి స్వరూపంలోనే ఉంటారు. అంటే నరసింహస్వామిలోంచి వచ్చినటువంటి ఒక శక్తి అమ్మవారుగా చెప్పబడుతుంది పురాణగాథలు. కాబట్టి ఈ అమ్మవార్ల సమక్షంలో మనం ఈ హోమం చేయడం అనేది చాలా విశేషం, చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. చాలా దివ్యంగా జరుగుతుంది నిత్యం కూడా హోమం. మీరు కూడా కూర్చొని తప్పనిసరిగా చేయించుకోండి. అసలు అంటే ఆ హోమం చేయిస్తున్నప్పుడు మంత్రంలో ఉండేటువంటి ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మన మనస్సులో, మన శరీరంలో ఉండేటువంటి సకల బాధలను కూడా నివారణ చేస్తాయి. మనస్సులో అనేక రకాలైనటువంటి బాధలు ఉంటాయి మనకి. డబ్బు గురించి, ధనం రాక, వచ్చినది ఉండక, అప్పులు ఇచ్చినవి వెనక్కి రాక, ఈ అనేక రకాలైనటువంటి బాధలు, ఆర్థిక సమస్యలు. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ కూడా మంచి ఉద్యోగం రాకపోవటం, ప్రమోషన్స్ రాకపోవటం, విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తూ కూడా విఫలం అవ్వటం, ఇవన్నీ కూడా ఈ హోమంలో ఉండేటువంటి, ఈ హోమం ద్వారా మనకు వచ్చేటువంటి లక్షణాలు, ఫలితాలు. అలాగే లక్ష్మి అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి కదా. ధనం మూలం ఇదం జగదు. కాబట్టి ఈ లక్ష్మీ సమేత మహాసుదర్శన హోమంలో పాల్గొనేటువంటి వాళ్ళందరికీ కూడాను నిజంగా ఇప్పుడు మనం తీస్తున్నటువంటి ఈ హోమం వీడియో కూడా మనం తప్పనిసరిగా మన ఛానల్లో పెడతారు. కాబట్టి అందరూ తిలకించండి. అక్కడ ఏదో హోమం జరుగుతుంది ఊరిగా అట్లా పాస్ చేయకుండా దాంట్లో మంత్రాలు వినపడతాయి. ఆ మంత్రం వినండి. ఆ మంత్రం ద్వారా తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళకి, ఈ హోమం చూసేటువంటి వాళ్ళకి, ఆ మంత్రం శ్రవణం వినగలిగినటువంటి వాళ్ళకి అందరికీ కూడాను ఆ లక్ష్మీ సమేత మహాసుదర్శన స్వామి వారి అనుగ్రహం చేత సకల కార్యసిద్ధి జరుగుతుంది. అనుకున్న సకల పనులు అవుతాయి. ఆ అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఆ సమస్యలు తీరిపోయి ఆరోగ్యవంతులవుతారు. అలాగే భూత ప్రేత పిశాచ బాధలు, ప్రయోగ బాధలు, మనకు తెలియకుండా దాటుతూ ఉంటాం, దృష్టి బాధలు, అట్లాంటివన్నీ కూడా ఈ హోమం ద్వారా సంపూర్ణంగా తొలిపోతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అంటే హోమం ఎన్ని రోజులు చేయడం జరుగుతుందండి? ఇది మొత్తం మనకు మొన్న ఉగాది రోజు నుంచి, మంగళవారం నుంచి ప్రారంభమైంది. 41 రోజు పాటు జరుగుతుందమ్మా. మండల దీక్ష అంటాం కదా. కాబట్టి మండల దీక్షగా ఈ హోమం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఉదయం 8 గంటల నుంచి 9:30 గంటల వరకు జరుగుతుంది. చాలా మంది అడుగుతున్నారు, గంటన్నరలో సుదర్శన హోమం అయిపోతుందా? 40 రోజులు చేస్తున్నటువంటి హోమం కాబట్టి గంటన్నరలో ప్రతిరోజు కూడాను అగ్నిదేవుడి ఆవాహన ఇదంతా ఉండదు. మొదటి రోజు మాత్రమే ఉంటుంది. ఆ చతుష్పాత్ర ప్రయోగం, షట్పాత్ర ప్రయోగం చెప్పి 2 ప్రయోగాలు ఉంటాయి అగ్నిదేవుడికి హోమం చేయడానికి. ఈ షట్పాత్ర ప్రయోగం అనేది ప్రతిరోజు ఉండదు కాబట్టి దానికే దాదాపు అర్ధగంట 30 గంట టైం తీసుకుంటుంది. అది ప్రతిరోజు ఉండదు కాబట్టి అగ్నిదేవుడిని ఒకసారి ఆవాహనం చేసాం అని ప్రతిరోజు భోజనం పెట్టడం, ఆహారం ఇవ్వటం, హోమం చేయడమే ఆహారం. కాబట్టి ఈ పాత్ర ప్రయోగం ఉండదు కాబట్టి గంటన్నరలో సరిపోతుంది. అందులో మనం చేస్తున్నటువంటి విధానం కూడా ఏంటి అంటే, మనం కేవలం భక్తులందరికీ లక్ష్మీ సమేత మహాసుదర్శన హోమం చెబుతున్నాం. కానీ ఈ మన వీడియో చూడండి, గణపతి కార్యసిద్ధి, లక్ష్మీ గణపతి, మరలా ఆదిత్యాది నవగ్రహాలు అధిదేవత ప్రత్యధి దేవతలతో సహితంగా నవగ్రహ హోమం చేస్తున్నాం. అంటే నవగ్రహాల ద్వారా వచ్చేటువంటి బాధలు కూడా ఈ హోమంతో తొలగిపోతాయని చెప్పవచ్చు. అలాగే మృత్యుంజయ హోమం, చాలా మందికి ప్రాణాపాయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంటారు. కొంతమంది అనారోగ్య పరిస్థితులు తీవ్రంగా ఉండడం, ఇలాంటివన్నీ కూడాను అకాల మృత్యు. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఏ మనిషికి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. నవ్వుతూనే ఉండి కింద పడిపోతున్నారు, మాట్లాడుతూనే కింద పడిపోతున్నారు, నడుస్తూనే కింద పడిపోతున్నారు. అలా అకాల మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉన్నాయి. అలాంటి వారికి కూడా మంచి జరగాలనే ఉద్దేశంతోనే ఈ మృత్యుంజయ హోమం కూడా చేయిస్తున్నాం. అధిదేవత ప్రత్యదేవత సహిత మృత్యుంజయ హోమం చేయిస్తున్నాం. దాంతో పాటుగా మహాలక్ష్మి సమేత సుదర్శన హోమం చేస్తున్నాం. అంటే
మనం చెప్పింది కొద్దిగానే ఉమ్, కానీ చేస్తున్నది మాత్రం ఎక్కువగా చేస్తున్నాం. అవును. అంటే మంచిగా భక్తులు మంచిగా ఉంటే లోక కళ్యాణం కోసమే కదా నాన్న ఎవరు అవును. చేసినా కూడాను. ఉమ్, అమ్మవారు ఉండేదే లోక కళ్యాణం కోసం, ఆమె అనుగ్రహమే లోక కళ్యాణం. కాబట్టి లోక కళ్యాణం కోసం కాబట్టి మనల్ని నమ్మిన వారు, ఉమ్, భగవంతుడిని నమ్మిన వాళ్ళు, ఈ హోమంలో పాల్గొనేటువంటి వాళ్ళు చూసిన వాళ్ళకి అందరికీ అన్ని రకాల సమస్యలు తీరాలి అనే ఉద్దేశంతోనే ఇంత హోమ కార్యక్రమాన్ని మనం చేపడుతూ అంటే ఈ చేస్తున్నాం. 41 రోజు ప్రతిరోజు రావాలండి ఈ కార్యక్రమానికి, లేకపోతే ఒకటి నాన్న, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో 41 రోజులు రావాలంటే కష్టం. కష్టమైంది? ఎవరైనా మన ఇంట్లో కూడా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష ఉంది, దీక్ష తీసుకొని మన పనులు మనం చేసుకుంటూ దీక్షలు పూజ చేసుకుంటూ ఉంటాం. అవును. ఆ ప్రతి ఒక్క రోజు ఒక సమయానికి వచ్చేసి దేవాలయానికి కూర్చొని హోమం చేయించుకుని వెళ్ళాలంటే అందరికీ కష్టమే. కాదు. ఉద్యోగస్తులు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, వృత్తి ఉంటుంది, అందరికీ కష్టమే కదా. కాబట్టే పరోక్షంగా గోత్రనామాలతో చేయించుకోమని చెప్తుంది. ఉహు, గోత్రనామాలతో తప్పనిసరిగా చేయించుకోమని. కానీ ఈ 41 రోజులు కనీసం ఒక్క రోజేనా? ఒక్క రోజైనా వచ్చి కూర్చొని చేయించుకుంటే, ఒకటి డబ్బు అనేది అందరూ పెడతారు నాకు, అవునండి. డబ్బుది పెద్ద సమస్య కాదు. ఉమ్, అందరూ ఉన్న వాళ్ళందరూ ఖర్చు పెడుతూనే ఉంటారు, దేవుడికి ఇస్తూనే ఉంటారు. మనకు తెలియకుండానే తిరుపతి హుండీలో కోట్ల రూపాయలు గుమ్మరించేవాడు కూడా ఉన్నారు. ఇక్కడ డబ్బు కాదు, ప్రధానంగా విశ్వాసం, భక్తి, ఉమ్, ఈ రెండు ఉండాలి. అక్కడ ఏంటి, మనం గోత్రనామాలతో హోమం జరుగుతుందిలే అనుకోవటం వేరు, ఉమ్, హోమం చేయించుకున్న తర్వాత ఉండేటువంటి ఆనందం వేరు. ఉమ్, ప్రత్యక్షంగా కూర్చొని చేయించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది అవునండి. కదా. ఉమ్, కాబట్టి అలాంటి ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది ఉమ్. అంటే తప్పనిసరి. ఇప్పుడు ఉగాది నుంచి ప్రారంభించారు కాబట్టి ఇంకా అంటే పూజకి ఛాన్స్ లేదా అనుకునే వాళ్ళు ఉంటారండి. అలా ఏం లేదు నాన్న, ఎన్ని రోజులు జరుగుతున్నా గోత్రనామాలు మరలా మధ్యలో రాయించుకోవచ్చు. మధ్యలో కూడా ఇంకోటి కూడా చెప్తా, దీంట్లో గొప్ప అవకాశం ఏంటంటే త్వరపడితే ఇంకా బాగుంటుంది. ఉమ్, అంటే రోజులు అయిపోతూ ఉంటాయి కాబట్టి అవును. దీంట్లో ముఖ్యంగా మనం దీక్ష అనేది కొన్ని విధానాలు ఉన్నాయి. 108 రోజులు, ఉమ్, 54 రోజులు, అలాగే 45 రోజులు, 41 రోజు, 27 రోజులు. ఉమ్, 27 అంటే మన నక్షత్రాల సంఖ్య 27 అవును. కదా. ఉమ్, కాబట్టి మనం ఏ పని చేసినా కూడాను ఈ 27 నక్షత్రాల్లోనే చేయాలి. ఉమ్, మంచి పని చేస్తే ఒక మనిషి జన్మించినా, ఒక మనిషి మరణించినా 27 నక్షత్రాల్లోనే జరగాలి ఉహు, కదా. 27 అనేది చాలా విశేషమైనటువంటి సంఖ్యగా చెప్పబడుతుంది. ఉమ్, నక్షత్ర సంఖ్య అనేది దీక్షగా 108లో సగం ఎంత, 54, 54లో సగం 27 ఉమ్, కదా. 3 9లు 27, గ్రహాలు 9, అధిదేవత ప్రత్యర్థతో కలుపుకుంటే మొత్తం 27 వస్తాయి. ఉమ్, అలా కూడా 27. కాబట్టి 27 సంఖ్య కూడా చాలా విశేషమైనటువంటి సంఖ్య. కాబట్టి కనీసం 27 రోజులు కూడా తగ్గకుండా చేయించుకుంటే ఇంకా మంచి మంచి ఇదిగా ఫలితం ఉంటుంది. ఉంటుంది. ప్రారంభమైంది 41 రోజులు కాబట్టి కాబట్టి 41 రోజు కాకపోయినా కనీసం 27 రోజులకైనా సరే, 27 రోజులు రాకముందే మనం ముందుగా గోత్రనామాలు మనం నమోదు చేసుకుంటే దానివల్ల మంచి ఫలితం కలుగుతుంది తప్పనిసరిగా. అంటే ప్రత్యక్షంగా పాల్గొనొచ్చు, పరోక్షంగా కూడా. చక్క రాగలుగుతాను అంటే 41 రోజు ప్రతిరోజు వచ్చి కూర్చొని చేయించుకో. ఉమ్, రాలేని వాళ్ళతోనే వాళ్ళది ద్రవ్యం ఒకవేళ- వేయిస్తాం తప్పనిసరిగా హోమగుండంలో. అంటే రాలేని వాళ్ళ లాస్ట్ లో ఏమైనా కార్యక్రమం ఉంటుంది? పూర్ణాహుతి ఉంటుంది కదా. మనం ఇప్పుడు ఒక కార్యక్రమం చేస్తున్నాం నాన్న, అవును. అన్ని చేసిన తర్వాత లోపల పూజారి అంతా హారతి ఇస్తాడు, అన్ని పూజలు చేస్తాడు, హారతి ఇస్తాడు, అభిషేకం చేస్తాడు. ఉమ్, చెరువుకు వచ్చేసి మంత్రపుష్పం అన్నప్పుడు పుష్పాలు మనతో తాకిచ్చేసి తీసుకొని వెళ్తాడు. అవును. అంటే అది సంపూర్ణం, ఉమ్, మంత్రపుష్పం అనేది సంపూర్ణం అవుతుంది అక్కడ ఉమ్, పూజా కార్యక్రమం. ఆ పుష్పాలు మనం తాగడం వల్ల మనకు ఆ పుణ్యం వస్తుందా, రావట్లేదా? వస్తుంది. అలాగే అగ్నిదేవుడికి ఇష్టమైనటువంటి హోమం చేస్తూ అగ్నిదేవుడి ద్వారా మన దేవతా మంత్రాలతో ఎప్పుడైతే పూర్ణ ఆహుతి అంటాం, దాన్నే పూర్ణాహుతి అంటాం. ఉమ్, అంటే ఇది పూర్తి అయిపోయింది, ఇక వాళ్ళ ఫలితాన్ని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పడమే పూర్ణాహుతి యొక్క పరమార్థం. ఉమ్, అగ్నిదేవుడి ద్వారా ఆ దేవతలకు మనం అందజేస్తున్నాం పూర్ణాహుతిని. ఈ పూర్ణాహుతిలో కూడా 108 రకాల సుగంధ ద్రవ్యాలు, పరిమళ ద్రవ్యాలు, ఉమ్, మంగళ ద్రవ్యాలు ఇవన్నీ కూడాను దాంట్లో కలిపి పూర్ణాహుతి చేయడం జరుగుతుంది. మొత్తం చీరలో కట్టేసి ఉమ్, అగ్నిదేవుడికి సమర్పిస్తాం. పూర్ణాహుతి చూసిన ఉమ్, ఆ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత భస్మం ఇస్తాం కదా, ఉమ్, భస్మ ప్రసాదాన్ని తీసుకున్నా ఉమ్, తప్పనిసరిగా పూర్ణాహుతి జరుగుతుంది, ఇంత హోమం జరుగుతుంది అంటే భోజనాలు పెట్టాలి తప్పనిసరిగా. అన్నప్రసాదం అనేది తప్పనిసరిగా వితరణ చేయాలి. ఉమ్, కాబట్టి అన్నప్రసాదం స్వీకరించిన ఈ 41 రోజు చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో ఉమ్, సంపూర్ణంగా పూర్ణాహుతి తదుపరిచేటువంటి ప్రసాదంలో నిబిడీకృతమై ఉంటుంది, ఉమ్, నిండి ఉంటుంది. కాబట్టి 41 రోజు మే 19వ తారీఖు అవుతుంది ఉమ్. మనకి. ఆ రోజు అయినా సరే కనీసంగా వచ్చి హోమంలో పాల్గొనండి. ఈ 41 రోజు కుదరకపోతే లాస్ట్ రోజనే తప్పకుండా రావాలి. తప్పనిసరిగా. ఉమ్, ఒక్కటి చెప్తానన్న, ఇక్కడ గోత్రనామాలతో చేయించుకునేటువంటి వాళ్ళు, ఆర్థిక స్తోమత ఉన్నవాళ్ళు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటారు, అవును. అలాగే ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు పాల్గొంటారు. ఉమ్, కనీసం ఇవేవి కాదు, మా దగ్గర అట్లాంటి పరిస్థితి కూడా లేదు, మేము హోమం చూడాలనుకుంటున్నాం అనుకుంటే తప్పనిసరిగా పూర్వాహుతి రోజు రండి. ఉమ్, వారికి ఏ రకమైనటువంటి ఇది ఉండదు, చక్కగా వచ్చేసి
పూర్ణావతి హోమం చేసుకొని అమ్మవారి ప్రసాదాన్ని, నరసింహస్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళటం ద్వారా సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఇంకా అందరూ చేసుకున్న విధంగానే మనకి అందరికి కార్యక్రమాలు చేపట్టడం అందుబాటులో జరుగుతుందండి. ఎవరికి కూడాను దూరంగా, అంటే భగవంతుడు ఎవరికి దూరం కాదు, అవునా? ఉమ్, అలా అని చెప్పి మనం దూరంగా ఉంచడం కూడా అది ఎవరి తరం కూడా కాదు. ఉమ్, భగవంతుడు ఇంట్లో కూర్చున్నా వస్తాడు, ఉమ్. ఎక్కడ కూర్చున్నా వస్తాడు, కానీ హోమాల ద్వారా త్వరితగతిన మనకి దగ్గర అవుతాడు. కాబట్టి అంటే పూజల కన్నా ఇంకా ఎక్కువ హోమం ఫలితం అనేది ద్వారా ఎక్కువ హోమానికి ఫలితం ఉంటుంది వస్తుంది అంటారు. కదా. ఉమ్, అంటే సాక్షాత్తు మనం ఇస్తున్నటువంటి ఇప్పుడు నైవేద్యం పెడతాను నాన్న, అవును. భగవంతుడు తింటున్నాడు అనేటువంటి భావనతో మనం పెడతాం. ప్రసాదంగా స్వీకరిస్తాం. కానీ అగ్నిదేవుడు ప్రత్యక్షంగా తినేస్తుంటాడు కదా, అవును. ఆహుతి అయిపోతుంటుంది కదా. ఉమ్, అంటే అగ్నిదేవుడు ప్రత్యక్షంగా మనం ఇస్తున్నటువంటి ప్రతి పదార్థాన్ని తీసుకొని ఆనందపడి ఆ లక్ష్మీదేవికి, సుదర్శనుడికి పలానా గోత్రికులు, పలానా నామధేయులు ఈ మంత్రంతో, ఈ ద్రవ్యాలతో హోమం చేశారు ఉమ్, కాబట్టి వాళ్ళకి అనుగ్రహించండి అని చెప్పి అగ్నిదేవుడు చెప్తాడు. ఉమ్, అంటే మనం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా ఆహుతి ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు అని చెప్పడానికి ఒక నిదర్శనం మనకి. ఉమ్, కాబట్టి హోమం ద్వారా త్వరితగతిన తొందరగా అనుగ్రహిస్తుంది. ఉమ్, ఇప్పుడు మనం ఏదైనా జపం చేస్తాం, ఉమ్, ఏ జపం చేసినా తప్పనిసరిగా హోమం చేస్తాం. చేస్తాం. హోమంలో దశాంశం, ఇప్పుడు మనం మంత్రం చెప్తాం, జపం చేస్తాం కదా, 1,00,000 సార్లు జపం చేసాం, ఉమ్, 10,000 సార్లు హోమం చేస్తాం, ఉమ్, ఒక 1000 మందికి అన్నదానం అట్లాగా ఉంటుందన్నమాట. అంటే దశాంశ పద్ధతి అంటారు దీన్ని, విధానం అంటారు. ఉమ్, 1,00,000లో దశాంశం 1000, 1000లో దశాంశం 10,000, 10,000లో దశాంశం 1000. ఉమ్. కాబట్టి అట్లా దీని ద్వారా తొందరగా మనకు అనుగ్రహం రావడానికి హోమ విధానం అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. చూసారా కదండి గురుగారి మాటల్లో శ్రీ లక్ష్మీ సుదర్శన హోమం అనేది 41 రోజులు చేయడం జరుగుతుంది. ఈ 41 రోజులు రావడానికి వీలైన వారు 27 రోజులైనా అంటే చేసే రోజుల్లో పాల్గొనవచ్చు, లేకపోతే ఒక రోజైనా పాల్గొనవచ్చు. ఈ హోమం యొక్క ఫలితం అనేది మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే మీరు కూడా ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కూడా పాల్గొనండి ఈ హోమంలో. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.